నెక్స్ట్ క్రియేట్ క్యాంపెయిన్ అనే దాని గురించి చూద్దాం. క్రియేట్ క్యాంపెయిన్ అంటే ఆల్రెడీ మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసాము. సో ఆ గ్రూప్కి ఒక క్యాంపెయిన్ రెడీ చేస్తున్నాం. మెసేజ్ అనేది సెండ్ చేయడానికి ఒక క్యాంప్ని రెడీ చేస్తున్నాం. క్యాంప్ వచ్చేసరికి వెల్కమ్ అనే ఒక నేమ్ తోటి నేను క్యాంప్ని రెడీ చేస్తున్నాను. సో ఆ గ్రూప్ వచ్చేసరికి షాప్ అనే ఒక గ్రూప్కి దీన్ని సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అండ్ మీడియా అనే ఒక ఆప్షన్ మీకు విజువల్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు బటన్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. నేను ఇంకా ఏ బటన్స్ అనేది క్లిక్ చేయలేదు. ఈ బటన్స్ వచ్చి మనం టెంప్లెట్స్లో క్రియేట్ చేసుకుంటాం. సో లిస్ట్ మెసేజ్ అనేది కూడా టెంప్లెట్స్లోనే క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ మీడియా అనేది ఇక్కడ మనకి మీడియా అప్లోడ్ చేయడానికి ఫైల్ మేనేజర్లో ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా మనం యాడ్ చేసి ఉంటే అది అక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడానికి ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ లింక్ అనే ఆప్షన్లో మనం వెబ్సైట్ కానీ లేదా వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ ఫేస్బుక్ గ్రూప్ లింక్స్ కానీ ఇలాంటి లింక్స్ అనేవి మనం ఇక్కడ లింక్లో డైరెక్ట్గా పేస్ట్ చేసి మనం మెసేజ్లో సెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన కింద నెక్స్ట్ ఎంటర్ క్యాప్షన్ అనేటటువంటిది మనం విజువల్ చూస్తున్నాము. ఇక్కడ ఎంటర్ క్యాప్షన్ అంటే డైరెక్ట్గా మనం పంపించాల్సినటువంటి మెసేజ్ అనేది ఇక్కడ టైప్ చేస్తాము. ఏదైతే మనం మెసేజ్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నామో ఈ మెసేజ్ అనేది ఇక్కడ టైప్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ టైం పోస్ట్ అనేది విజువల్ అవుతుంది. టైం పోస్ట్ అంటే జస్ట్ లైక్ షెడ్యూల్ టైం ఫ్రెండ్స్. ఇది టైం పోస్ట్ అంటే షెడ్యూల్ టైమింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం వచ్చేసరికి డేట్ అండ్ టైం అండ్ సెకండ్స్తో పాటు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ మంత్ కానీ లేదా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఎప్పుడైనా కానీ మనం సెండ్ చేయాల్సినటువంటి మెసేజ్ ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, అలాగే ఏ సెకండ్స్ వెళ్ళాలి. జస్ట్ నౌ ఇప్పుడు మనం గమనించినట్లయితే టైం 3:27 అవుతుంది. ఇప్పుడు జస్ట్ నౌ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రజెంట్ టైంలోకి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ డన్ క్లిక్ చేసి మనం షెడ్యూల్ అనేది ప్రెస్ చేస్తే షెడ్యూల్ అయిపోతుంది. అండ్ సెకండరీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంటర్వెల్ టైమింగ్స్ అనేది ఉన్నాయి. ఇంటర్వెల్ టైమింగ్స్ అంటే మెసేజ్ టు మెసేజ్ గ్యాప్ ఎంత అనేది ఇక్కడ మనం టైం సెట్ చేస్తాము. ఈ గ్యాప్ వచ్చేసరికి మనకి మినిమం 30 సెకండ్స్ అండ్ మ్యాక్సిమం 60 సెకండ్స్ ఫర్ ఓన్లీ టెక్స్ట్ మెసేజ్కి ఇస్తాము. అంటే మినిమం వచ్చి ఒక హాఫ్ మినిట్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 1 మినిట్ గ్యాప్ అనేది మనం ఇక్కడ ఒక మెసేజ్కి గ్యాప్ అనేది ఇస్తాము. అండ్ సెకండరీ ఇక్కడ మీరు మన బల్క్ వాట్సాప్లో ఉండేటటువంటి నెక్స్ట్ బెస్ట్ ఫ్యూచర్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది వచ్చేసరికి యూజ్ మోర్ నెంబర్స్ అనేది ఇక్కడ మనకి విజువల్ అవుతుంది. అంటే మనం ఏదైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాట్సాప్ అకౌంట్లు మనం యాడ్ చేసామో ఆ అకౌంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా విజువల్ అవుతాయి. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ కనెక్ట్ చేసినటువంటి సెకండ్ అకౌంట్ అనేది ఇక్కడ విజువల్ అవుతుంది. జస్ట్ దీన్ని ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో మీ ఎస్టిమేషన్ టైమింగ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. జస్ట్ లైక్ గ్రూప్ యాడ్ చేయడం మిస్ చేసాం ఫ్రెండ్స్. జస్ట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ యూజ్ మోర్ నెంబర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు నెంబర్ అనేది విజువల్ అవుతుంది. ఈ నెంబర్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ నెంబర్ కూడా ఆటోమేటిక్గా 2 వాట్సాప్ల నుంచి మీకు మెసేజ్ సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆల్టర్నేట్లీ 1 by 1 ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటూ సెండ్ అవుతుంది. అదే ఇక్కడ మీరు గమనిస్తే 1.303 కాంటాక్ట్స్ ఫర్ అని ఇచ్చింది. ఒక్కసారి మనం ఇక్కడ యూజ్ మోర్ నెంబర్స్ అనేది తీసేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది టైం అనేది డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.